నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సినిమాలలో లెజెండరీ యాక్టర్స్ చాలా మంది ఉంటారు. అట్లాగే హిట్ పేర్స్ అనుకోండి, లేదంటే ఒక క్యారెక్టర్ ఎవరిదైనా ఈ సినిమాలో పడితే గ్యారంటీ సినిమా హిట్ అనుకోండి, అట్లాంటి జాబితాలోకి వస్తారు పావల శ్యామల గారు. యాక్చువల్లీ కొన్ని రోజుల నుంచి కూడా ఆమెకు హెల్త్ బాగాలేదు. ఎందుకంటే తన ఫ్యాన్స్ కూడా ఆమె ఎట్లున్నారు ఏంది అని ఫాలో అవుతున్నారు కాబట్టి సగం విషయాలు అయితే డెఫినెట్లీ తెలుసు. ఇప్పుడు ఈ మూమెంట్ లో ఎట్లా ఉన్నారు, ఆమె లైఫ్ ఎట్లా సాగుతుంది ఏంటిది అనేది తెలుసుకోవడానికి మనం వచ్చినాం. తనను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్నారు, రెడీ టు సర్వ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్నారు. గతంలో కూడా మనం చేసినాం. ఇక్కడ చాలా వసతులు కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ చాలా చాలా బాగుంటాయని చాలా మంది ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. సో తను కూడా రీసెంట్లీ జాయిన్ అయ్యారని తెలిసే మనం వచ్చినాం. అమ్మా నమస్తే. అమ్మా చెప్పండి, ఎట్లున్నారు? ఇంకెట్లా కనిపిస్తున్నా? నేను బాగాలేదు, బాగానే ఉన్నాను అనుకున్నా. చెప్పండి, ఎప్పుడు వచ్చారమ్మా ఇక్కడికి ఓల్డ్ ఏజ్ హోమ్కి? ఎప్పుడు వచ్చారు? మా మేడం అడగండి, మా మేడం గారిని అడగండి చెప్తాను. 10 days అయిందండి వచ్చి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచే నాకు ఎక్కువైంది. ఇప్పుడు దాకా 3 years అయింది నాకు ఇట్లా ప్రాబ్లం వచ్చి. 3 years నుంచి ఎలాగో దేవుడి వెళ్ళలాగా వచ్చాను. అభిమానుల దయ. అందరికీ నమస్కారం చెప్పాలి. నేను చాలామంది ఇంటర్వ్యూ చూసినాను, ఇప్పటి వరకు బ్రతికించారు. కానీ ఇంకా లాస్ట్ స్టేజీలో ఇక్కడికి వచ్చాను, రెడ్డి గారి హోమ్లోకి. అమ్మా సౌమ్య గారు ఏం చెప్పమంటారు? మీరు మీ అమ్మాయి ఇద్దరు అంటే మీ లైఫ్ అంతా ఇలాగే ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్న పరిస్థితి. అమ్మ చూయించుకుంటున్నారా మీరు? హాస్పిటల్లో ఇప్పటిదాకా శ్రీకరాల 3 years నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఇంకా లాస్ట్కి వచ్చేసాం క్లైమాక్స్. మొన్న బాగా అడ్మిట్ అవ్వమన్నారు. ఇప్పటిదాకా ఏదో మనం దాచుకున్నప్పుడు అభిమానులు హెల్ప్ చేశారు చాలా మంది, హెల్త్ బాగాలేదని. దాంతోనే నాకు వచ్చాం ఇప్పటి వరకు. ఇంకా లాస్ట్ కష్టంగా ఉంది. అడ్మిట్ అవ్వాలంటున్నారు. ఇప్పుడు నాకు హోల్స్ వల్ల తెలీదు, బ్రెయిన్ ఈ పార్కిన్సన్స్ వల్ల బ్రెయిన్ అంతా తలంతా ఇదిగా ఉంది. చాలా భయంకరమైన, పైకి అలా ఉన్నాను మీరు వస్తున్నారని, కానీ చాలా సఫర్ అవుతుంది. బాగా ఇది పెద్ద శిక్ష, బాగా శిక్ష. ఇప్పటిదాకా మా అమ్మాయి కోసం బతకాలి, దేవుడా కాపాడు, నన్ను కాపాడు, అమ్మాయి ఏమైపోతుంది, నా ప్రాణం ఇలా పోయిన మరుక్షణం అమ్మాయి రోడ్డు మీదే ఉంటుంది. పైన నేను బిజీగా ఉండే అమ్మాయి పడిపోయింది, కాలు 3 రాడ్లు వేశారు. అప్పుడు చాలా మంది హెల్ప్ చేశారు. కాలు ట్రీట్మెంట్ చేయించలేకపోయినా వెంటనే నేను పడిపోయాను. పాకలు పట్టుకుని 6 లక్షలు ఖర్చు అయింది అమ్మాయికి. ఆపరేషన్ చేయించి లేచి పాకలు పట్టుకొని నడుస్తుండగా నేను పడిపోయాను. దాంతో అమ్మాయి భయపడిపోయి కాలు ఇదైపోయింది, వచ్చే కాలు కూడా పోయింది. ఇంకప్పుడు ఎన్ని ఇంటర్వ్యూలు చేస్తుంటారు? నేనమ్మా కొన్ని వందలైతే చేస్తుంటానమ్మా కదా, కొన్ని వందల మందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు. అందరి మనోగతాలు, అభిప్రాయాలు, వాళ్ళ బాధలు, పర్సనల్ అవన్నీ మీరు విని ఉంటారు, చూసుంటారు కదా. వాటన్నిటికీ అతీతం, మీకు అర్థం చేసుకోలేరు. అంత మానసిక వేదన అన్నమాట. నేను ఖడ్గం అన్ని సెంటిమెంట్ ఆర్టిస్ట్గా నా సినిమాల్లో గుర్తు చేసుకోండి. ఖడ్గం దగ్గర నుంచి ఇందిర, అది మనసంతా నువ్వే ఫస్ట్ రాదు కదా, అది
సూపర్ హిట్ కదా. సూపర్. అది చూసే ఇందిరాల ఠాకూర్లో చిరంజీవి గారు, మహేష్ బాబు, మురారి, ప్రభాస్ తో వర్షం, అందరి హీరోలతో చేసా, అన్ని సూపర్ హిట్. అంటే నేను హీరోయిన్ కాదు, అప్పుడు అందరు టాక్ ఏంటంటే శ్యామల గారు ఉంటే సెంటిమెంట్ గా హిట్. కరెక్ట్. మనం నేనున్న సినిమా ఒక్క బిట్ అయినా సరే, ఎందుకు ఇప్పుడు గోలీమార్ సినిమా ప్రతి 1,00,000 మంది సెల్లులో ఉంది ఆ డైలాగ్. ఎవరికి బాయ్ ఆ డైలాగ్ చెప్పించుకుని మరీ ఇది చేస్తారు, మీకు తెలిసే ఉంటుంది. నేను పెద్ద క్యారెక్టర్ వేయకపోయినా సెంటిమెంట్ ఆర్టిస్ట్ గా మనసంతానం రాజు గారు అయితే 4 సినిమాలు చేశాను. నేను కారు దిగ్గానే అందరు లేచి నిలబడేవాడు. ఏంటండి, నేను అంత పెద్ద హీరోయిన్ కాదు, అభిమానం అనమాట. అదే అదే. దానికి కారణం ఏంటంటే మేము బ్రాహ్మణ్స్ ఫుడ్ తినలేక, షూటింగ్ లో ఫుడ్ తినలేక మసాలా ఇంటి దగ్గర నుంచి ఇంగు వేసి పొడి పచ్చడి లేకపోతే వాళ్ళు నూరుస్తానంటే వద్దండ, అమ్మ నాకు కొంచెం ఇంటికి ఎవరైనా డబ్బా పొడి, అందరూ ఫ్యాన్ అనమాట నా వంటలకి, పొడి పచ్చడి ఇంగు వేసి చేసి పట్టుకెళ్ళేదా. అంటే ఎందుకు చెప్తున్నానంటే అభిమానం, నేను హీరోయిన్ క్యారెక్టర్ వేసి అందరినీ ఆకట్టుకున్న అభిమానం కాదు, పర్సనల్ గా నాకు అందరూ సెంటిమెంట్ ఆర్టిస్ట్ గా అట్లా బ్రతికిన నేను ఇవాళ అది బాగా ఇదే సౌమ్య గారు ఇదే బహుశా లాస్ట్ ఇంటర్వ్యూ అవ్వచ్చు. అట్లా అట్లా అనొద్దమ్మా. నేను మార్నింగ్ వారు చెప్పారమ్మా మీరేమీ ధైర్యపడకండి, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకోసారి ట్రై చేద్దాం ఇంకొక ఇంటర్వ్యూ అని. నేను పొద్దుంచి ఏం మాట్లాడాలని చిరాకే, నాకే సిగ్గుగా ఉంది. ఇంటర్వ్యూ 300 పై చిలుకు సినిమాలు నటించారమ్మా. 300 పైన ఇంకా లెక్క పెట్టలేదు. బాబాయ్ అబ్బాయి ఫస్ట్ బాలకృష్ణ గారు, ఆయన ఎక్కడ కనపడి ఏమండి సుందరి గారు బాగున్నారు నా పెచ్చని పిలుస్తారు, ఇంటికి రండమ్మా మాట్లాడరా, మనం క్యాబ్ పెట్టుకుని వెళ్ళా, ఎవరు అసలు లోపలికి కూడా రానివ్వరా. అవునా. అది పవన్ కళ్యాణ్ సుస్వాగతం వైజాగ్ ఫస్ట్ సినిమాలో నేను చేశాను. నిజంగా అప్పుడు ఆయన గ్రేట్ మ్యాన్ అనమాట. అప్పుడు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని నాకు దగ్గు వస్తే ఆయన బాటిల్ తీసుకుపోతా, అదే మంచినీళ్ళు ఇవ్వడానికి పోతుంది కదా, ఆయన మూత తీసి నాకమ్మ తాగండి అని ఇచ్చి ఎంత గౌరవం అభిమానం కూడా కాదు ఒక ఆర్టిస్ట్ పట్ల ఆయన. తర్వాత గబ్బర్ సింగ్ షూటింగ్ అప్పుడు వెళ్ళా, బాగాలేదు హెల్త్, ఆఫర్స్ ఏం లేవు అప్పుడు. ఆయన షూటింగ్ అవుతుందని తెలిసి వెళ్ళా. గబ్బర్ సింగ్ సినిమా అయిపోయింది లాస్ట్ లో, వెళ్తే సార్ సీరియస్ గా ఉన్నారు, వెళ్ళటానికి లేదు అందరు. ఆ ప్రొడ్యూసర్ గండ్ల అనేసి నాతో యాక్ట్ చేశాడు చాలా సీరియల్, అయినా వెళ్ళంలా, అలాగ నిలబడి ఉన్న అమ్మాయి నేను. ఆయన వెళ్ళిపోతూ బయటకు వచ్చి గీ పెట్టారు, ఉండండి అందరు నన్ను అడ్డేశారు, వెళ్ళలేదు ఆయన దగ్గరికి. వెళ్ళిపోతే నేను ధైర్యం చేసి కొంచెం ఎదురుగా వచ్చా. ఆయన ఎందుకో తల్లి పిల్లలు నన్ను చూశారు, ఆపల జీప్ అని ఒక్క గంటేశారు, జీప్ నుంచి దూకి పరిగెట్టుకుని నా దగ్గరకు వచ్చారు. సుస్వాగతంలో చేసినప్పుడు ఒక్క సినిమా తర్వాత మళ్ళీ కలవలే మేము, గబ్బర్ సింగ్ లోనే కలిసా. పెద్ద కాంబినేషన్. పరిగెట్టుకొని వచ్చి సీంటమైన వచ్చారు, హెల్త్ బాగాలేదండి ఏదన్నా చిన్న క్యారెట్ చూపిస్తారు మొన్న వచ్చాను అన్నాను, కానీ సాయం చేయండి అని అడగల, అప్పట్లో లేదు. అమ్మ ఏంటి అలా, మా అమ్మాయి ఏడుస్తా ఉంది, అమ్మాయిని దగ్గరికి తీసుకొని ఏడకమ్మా అని క్యారెట్ మరి తర్వాత చూద్దాం లేని, అదే చేయలేం ఎక్కడున్నాం ముందు అమ్మ పేరు, అమ్మని బ్యాంకులో వేసి ముందు అమ్మ పేరు 20,000 ఇచ్చి పంపించు డాక్టర్ దగ్గరికి అని. ఎంత ప్రేమగా మాట్లాడలేదంటే ఆయన మా అమ్మాయి ఏడుస్తుంది, ఆయన కూడా కళ్ళని పెట్టుకున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేనేజర్ని పిలిచి వెంటనే కారు ఏం లేదు సార్ పంపిస్తాను, నోరు మీద కారు లేదంటే మనకు తీసి ఆయన కారు తీసిచ్చి ముందు అమ్మని డ్రాప్ చేస్తాడు. అలాంటి పల్లెం పవన్ గారు చాలా మందికి హెల్ప్ చేశారని విన్నాను. అలాంటి ఆర్టిస్టుల్ని గౌరవించే వాళ్ళు, ఆర్టిస్టుల పట్ల అట్లా చేసేవాళ్ళు తక్కువ.
దేవుడు ఆర్టిస్టులకు అన్యాయం చేసి ఆయన రాజకీయాల్లో వచ్చేసి రాజకీయాల్లోకి బాగాక ఇప్పుడు కూడా నాకు నమ్మకం నేను ఇంత దీన స్థితిలో ఇలా ఉన్నాను ట్రీట్మెంట్ చేయించుకున్నాను డబ్బు లేక నరకం అనిపిస్తున్నాను ప్రతిరోజు నైట్ తెల్లవారు అమ్మాయిని చూస్తానా లేదా అన్నట్టుగానే గడుస్తుంది ఇలా ఉన్నానని పవన్ గారికి తెలిస్తే అక్కడి నుంచి వచ్చేస్తారు నా ఊహ నా మనసులో ఉన్న స్థానం అది పవన్ గారికి పరిగెట్టుకొని వచ్చేస్తారు కాదు ప్లేట్ ఎక్కువ వచ్చేసి ఎందుకమ్మా ఇక్కడ ఉన్నారు అనే సరే అమ్మని తీసుకురండి పప్పు లక్ష్మి అట్లా అంటారు అంత గొప్ప మనసు అయింది నేను ఇప్పటికీ ఆ ఊహల్లోనే ఉంటాను అంత గొప్పగా చూస్తారు కానీ ఆయనకి చెప్పేవాళ్ళు కమ్యూనికేషన్ తేడా ఎవరు చెప్పాలి భయం అందరికి తెలిసినా సార్ ఆలోచనలు గారు అప్పుడు మీతో చేశారు కదా కష్టాల్లో అన్న మీరు అంటారు భయం వీళ్ళకి వెళ్ళి చెప్పటానికి భయం